Nara Lokesh should take moral responsibility or step back from his position. అంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్యలు ఉంటే మన గవర్నమెంట్ చెప్పుకుంటాం. అలాంటిది గవర్నమెంట్ తప్పు చేస్తాం, మనం ఎవరికి చెప్పగలం? టీచర్ ప్రొఫెషన్ అనేది ఒక ఉద్యోగం కాదు, అదొక బాధ్యత. ఫ్యూచర్ జనరేషన్ని షేప్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ. అలాంటి టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇలాంటి ఫ్రాడ్, పేపర్ లీక్, ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మెరిట్ లిస్ట్పై ఉన్న ఇర్రెగ్యులారిటీస్, ఇంకా చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ తప్పు, ఫేక్ అని చెప్తుంది. బట్ అలాంటిది ఫేక్ అని చెప్తున్నప్పుడు ఎందుకు ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలనుకోవట్లేదు? ఎవరు తప్పు చేయలేదు అన్నప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, తప్పేంటో మాకు తెలియాలి కదా, నిజం బయటికి రావాలి. సో దానివల్ల ఇక్కడ ఈ స్ట్రైక్ జరుగుతున్నందుకు కారణం, ముఖ్యమైన కారణం మన ఫ్యూచర్ ఇంకా మన భవిష్యత్తు కోసం జరుగుతుంది. నేను ప్రతి ఒక్కరిని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అంటే లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ హూ ఎవర్ కమ్ హియర్. Moreover, I feel that this investigation must be supervised under the Supreme Court or through an independent judicial committee. The respective minister, Nara Lokesh, should take moral responsibility or step back from his position. నిన్న నీట్, ఈరోజు డిఎస్సి, రేపు ఇంకో ఎగ్జామ్ అవుతుంది. కాబట్టి మెరిట్ గెలవాలి, జస్టిస్ గెలవాలి, స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ గెలవాలి, సురక్షితంగా ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న స్ట్రైక్ ఎంత ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్స్కి, అంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్యలు ఉంటే మన గవర్నమెంట్ చెప్పుకుంటాం. అలాంటిది గవర్నమెంట్ తప్పు చేస్తాం, మనం ఎవరికి చెప్పగలం? కాబట్టి రేపు పొద్దున మనకి గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా, మేము గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలన్నా, దానికి మాకు న్యాయం జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది మాకు న్యాయం చూపించాలి. ఇప్పుడు డిఎస్సి ఏం తప్పు చేయలేదని చెప్తున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అంటే తప్పు చేసినట్టే కదా. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఎలాగైనా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారా లోకేష్ షుడ్ టేక్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ హిస్ పొజిషన్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్యలు ఉంటే మన గవర్నమెంట్ చెప్పుకుంటాం. అలాంటిది గవర్నమెంట్ తప్పు చేస్తాం, మనం ఎవరికి చెప్పగలం?